గణేష, ఏంటే సంవత్సరం ఎలా చేసావు? ఒక పండుగ లేదు, ఒక పప్పాలు లేదు. నీ తేడాదో మంచిది అవ్వచ్చు నాతో. నేను సంపాదించిన డబ్బులతోని ఈ బొమ్మ కొనుక్కొని పాంచాలు వేద్దామనుకున్నా. ఈ కరోనా వల్ల ఏది లేకుండా పోయింది. మానవా, బాగున్నావా? ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది వయసు? ఒరే మాయాపూర్ మహేష్, నిన్నారా? మంచిగా సారీ గురు, నువ్వు విక్రమ్ అనుకొని నీకు దండం పెట్టేస్తున్నా. కానీ గురు, విషయం మాత్రం అద్దెపోయింది. ఓరిని నమ్మను ఉండే వాల్పేపర్లా కనిపిస్తే నమ్మలా లేవు. నేను నిజంగానే వినకుండా బాబాయ్, ఊగా మన కమ్మటేగా వేసేస్తున్నాను. ఏడు జరుగుతున్నట్టే మీ నాన్న జోకుల నుంచి 1000 రూపాయలు కొట్టేశాం. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఈ విషయం మా గణేశుడు తప్పించి ఇంకెవరికి చెప్పలేదే. మరి అదేనా మీ ఇల్లు మొత్తుకుంటుంది. నేను నీ గణేశున్నే. గణేష నాకు క్షమించు గణేష, ఈ అపరాధను మన్నించు. నీ ఎదవా, నీకు తెలిసా కదా అది సంస్కృతం అయిపోతుంది. ఏంటి గణేష, ఈ సంవత్సరం వెళ్ళేసావు? నీ బర్త్డేకి గ్రాండ్గా చేద్దామనుకున్నాను. ఏడ్చాలే, నీ సెలబ్రేషన్స్ నాకు తెలివేంటి? చందా పేరు చెప్పి దండ చేస్తాం. దండి డబ్బులతోనే మనం మంచి పనుకోపిస్తారంటే అది లేదు. పెళ్లి సమయాల్లో పెళ్ళాన్ని తోటినట్టు 10 మంది వెళ్తారు. అందులో ఒకటి గా బొమ్మ నచ్చింది, ఇందులో ఒకటి గీ బొమ్మ నచ్చింది. నాకు ఎరమంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. ఏరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అస్కా తీసుకొని 10,000 బాంబు పేస్తాడు. ఎందుకురా బాబో ఇంత రేడంటే కలకత్తా నుంచి తెప్పించే అంటాడు. అట్లయితే కలకత్తా నుంచి చూశాను. అక్కడ కూడా నేనే నన్ను బజార్లో పెట్టేవాడైనా మా ముక్కేసి వ్యాన్ ఎక్కిస్తాడు. ఆ వ్యాన్ డ్రైవర్ నేను చూడకుండా ఏదో ఆలోచిస్తున్నాను. కబీ నాకు అలా చేయగలుగుతాడు. ఈ విషయం చందాలకు తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టద్దా, ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు, ముసుగు తీస్తారు. నాకన్నా అప్పుడు ఉన్న సౌండ్ బాక్స్ 2 నా చోటు దగ్గర పెట్టి డీజే గణేష్ అన్న పాటలు కొని సరేలే పిల్లలు కదా ఎప్పుడైనా చేస్తారో అప్పుడైనా పూజ వెయిట్ చేస్తా ఉంటే ఆ 5 రూపాయల బ్రతకని నా ముక్కు చూస్తే ఎక్కలేని కోపేస్తారు. ఎవరన్నా నాకు అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పూజలు చేస్తున్నారు. ఒక్కరి నా కథ గుర్తుండే ఏంటి ఏదో వాళ్ళారా నా ముక్కులో చూసినట్టు తిన్నగా చదువుతారంటే అది లేదు. బాగా అట్టఫ్లాప్ అయినట్టు తెలిసిన వీళ్ళు చెప్పినట్టు చదువుతారు. ఇంకా తర్వాత 9 రాత్రి పాటు నాకు ఎన్ని సినిమాలు చూపిస్తారంటే అన్ని సినిమాలు చూపిస్తారు. ఇందులో ఫన్నీ పార్ట్ అంటే నేను ఎన్ని మ్యాచెస్ చూస్తాను తెలుసా? ప్రతిదికి పందేరికి నా విగ్రహాలకు గిరి ఇచ్చే మ్యాచ్ ఒకటి, రసాలు కూడా ప్రతి పందేరికి మ్యాచ్ ఒకటి. ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొబ్బరికాయ మిగిలిపోయినాయో అని తీసుకెళ్ళి పచ్చడి చేసుకునే మ్యాచ్ ఒకటి. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం కాలేసుకొని కాళ్ళ మీద కూర్చుంటే అప్పుడు త్వరరా నేను నిమజ్జనం 9 డేస్లో నాకు డాన్స్ చేస్తారు. అంతే నాకు అర్థం కాదు. 9 రోజులు అన్నతో కలుసుంటే ఫ్రెండ్స్ తీసేస్తారా ఏంటి? అబ్బా 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 మీపోయేంతవరకు మనసు అంతా ఉండరు బాబోయిన. అంటే ఈ హడ లేకపోతే ఇంకొప్పదా ఉన్న 10 మందికి ఆశతో స్వామి. ఇవన్నీ గొప్పలా ఉన్నాయారా? ఇప్పుడు 100 నా విగ్రహాన్ని చేస్తారు. నేను స్టడీగా నిల్చుంటాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతాను. ఒకవేళ నేను రింగ్ రోడ్లో నడుస్తాను పరిస్థితి చూడు మహేషు, విడియంత పసుపుతో నేను ఉన్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు. ప్రతి సంవత్సరం పిల్లగాల్సిందే విగ్రహాలకు బుద్ధి. మనం నన్ను నమ్మి ముందడికి నేను నమ్మిన వారిని వెనకడి వేయకుండా చూడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సరే కానీ మాస్క్ వేసుకో. ఇంకా నా భక్తులకి అందరికీ విజ్ఞప్తి, ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సెల్వీ మూవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే 4 గంట కొట్టినట్టే.